ఓం శ్రీ గణేశాయ నమః. అందరికీ నమస్తే అండి. తెలుగు పంచాంగానికి స్వాగతం. ఆగస్టు 4వ తేదీ మంగళవారం. స్వస్తి శ్రీ పరాభవ నామ సంవత్సర ఉత్తరాయణ గ్రీష్మ ఋతువు ఆషాఢ మాసం కృష్ణపక్షం మంగళవారం రోజు పంచాంగంలో సూర్యోదయం సూర్యాస్తమయం తిథి నక్షత్రం శుభాశుభ సమయాలు శుభ ముహూర్తాలతో పాటు నేటి మంచి మాటను ఈ రోజు తెలుసుకుందాం. వీడియోలోకి వెళ్లే ముందు ఇంకా ఎవరైనా మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ను ప్రెస్ చేయండి. ఇలా చేయడం ద్వారా ప్రతిరోజు పంచాంగం మీకు టైంకి చేరుతుంది. అండ్ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేస్తారని ఆశిస్తున్నాను. ఇక ఈ రోజు పంచాంగం వివరాలు చూద్దాం. సూర్యోదయం ఉదయం 5:57 సూర్యాస్తమయం సాయంత్రం 6:49 ఈ రోజు తిథి షష్ఠి రాత్రి 10:03 వరకు ఉంటుంది. తదుపరి సప్తమి ప్రారంభమవుతుంది. నక్షత్రం రేవతి రాత్రి 9:54 వరకు ఉంటుంది. తదుపరి అశ్విని ప్రారంభమవుతుంది. యోగం ధృతి రాత్రి 7:33 వరకు ఉంటుంది. కరణం గరజి ఉదయం 10:33 వరకు ఉంటుంది. తదుపరి పణజి రాత్రి 10:03 వరకు ఉంటుంది. ఇక ఈ రోజు అశుభ సమయాలు రాహుకాలం సాయంత్రం 3 గంటల నుండి 4:30 వరకు ఉంటుంది. యమగండ కాలం ఉదయం 9 గంటల నుండి 10:30 వరకు ఉంటుంది. గుళికా కాలం మధ్యాహ్నం 12 గంటల నుండి 1:30 వరకు ఉంటుంది. దుర్ముహూర్తం ఉదయం 8:24 నుండి 9:12 వరకు ఉంటుంది. మరలా తిరిగి రాత్రి 10:46 నుండి 11:36 వరకు ఉంటుంది. వర్జము ఉదయం 9:57 నుండి 11:33 వరకు ఉంటుంది. ఈ రోజు శుభ సమయాలు అభిజిత్ ముహూర్తం ఉదయం 11:57 నుండి 12:47 వరకు ఉంటుంది. అమృతకాలం ఉదయం 6:50 నుండి 8:27 వరకు ఉంటుంది. బ్రహ్మ ముహూర్తం తెల్లవారుజామున 4:23 నుండి 5:19 వరకు ఉంటుంది. ఈ రోజు విశేషాలు ఆశ్లేష కార్తె శుభ ముహూర్తాలు ఈ రోజు ఎటువంటి కార్యక్రమాలకు అనుకూలంగా లేదు. చివరిగా నేటి మంచి మాట. ఈ రోజు ఏం చేయాలి అని కాదు, ఈ రోజు ఏ సమస్యను పరిష్కరించాలి అని ఆలోచించాలి. అలా ఎన్ని ఎక్కువ సమస్యలు పరిష్కరిస్తే మనకు సమాజంలోనూ వ్యక్తిగతంగానూ అంత విలువ పెరుగుతుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా ఇవ్వండి. ఈ రోజు పంచాంగం వివరాలు తిరిగి రేపటి పంచాంగంలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.